ఇరాన్పై అతిపెద్ద దాడికైతే రంగం సిద్ధం చేసింది అమెరికా. ఇప్పటికే యూకే ఎయిర్ బేస్ కి కూడా B-52 విమానాలైతే 3 విమానాలైతే చేరుకున్నాయి. అయితే ఇది పెద్ద సవాలే ఇరాన్కి అని చెప్పాలి. సో ఈ రోజు రాత్రికి యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశం అయితే క్లియర్ కట్ గా కూడా కనిపిస్తుంది. అయితే ఇంత శక్తివంతమైన B-52 విమానాల్ని ఎందుకు అమెరికా తీసుకొస్తుంది, సో తదుపరి ఏం చేయబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. సో ఇప్పటికే పెద్ద దాడి చేసేందుకు కూడా ఇటు రంగం సిద్ధం చేసినట్టయితే తెలుస్తుంది. రాత్రికి ఊహించని రీతిలో కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఏదైతే యూకే ఎయిర్ బేస్ కు చేరుకున్న 3 B-52 విమానాలు ఇందుకు సాక్ష్యంగా కూడా చెప్పాలి. సో ఇరాన్ చేస్తున్న ఎదురు దాడితో ఇప్పటికే ట్రంప్ అయితే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో యుఎస్ వైమానిక దళంలో అత్యంత శక్తివంతమైన B-52 విమానాలు సో వీటినైతే రంగంలోకి దించుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఇరాన్ చేస్తున్న దాడిని తీవ్రంగా ఎదుర్కొనేందుకు కూడా ఈ రిస్క్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. B-52 అనేది కూడా ఎంతో ప్రాధాన్యత కలిగిన అతి శక్తివంతమైన విమానాలనే చెప్పాలి. సో అయితే ఈ విమానాలు ఒకేసారి ఏకంగా 31,751 కిలోల ఆయుధాలను కూడా తీసుకెళ్లగలదు. అత్యంత వేగం ఖచ్చితత్వంతో కూడా ఈ విమానాలు అయితే సో పని చేస్తూ ఉంటాయి. సో అలాంటి విమానాల్ని నేరుగా ఇప్పుడు ఇరాన్ పై అటాక్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. సో మరి ఈ రోజు నైట్కి ఇరాన్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. సో ఈ ఒక్క విమానాన్ని నడిపేందుకే కేవలం 4 సిబ్బంది అయితే కావాల్సి వస్తుంది. 2,414 కిలోమీటర్ల పరిధిలో కూడా క్షిపణుల్ని ఈ B-52 విమానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయోగించగలదు. సో మరి ఇలాంటి వాటిని ఎందుకు నేరుగా ఇప్పుడు యూకే ఎయిర్ బేస్ కు ఇప్పటికే యూకే ఎయిర్ బేస్ కి అయితే చేరుకున్నాయి ఈ విమానాలు. మరి ఈ రోజు నైట్ కి ఇరాన్ పరిస్థితి ఏంటనేది కూడా ఉధృతంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, చూస్తున్నాం ఇరాన్ పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందా? ఎందుకంటే ఇప్పటికే యూకే ఎయిర్ బేస్ కు కూడా అత్యంత క్లిష్టమైన B-52 విమానాలు కూడా యూకే ఎయిర్ బేస్ కు చేరుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఈ రోజు నైట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు, అక్కడ పరిస్థితి ఏంటి? పెట్టుకుని జరుగుతున్నటువంటి ప్రక్రియ అది ఇవాళ నైటా వాట్ ఎవర్ తర్వాత అనేది ఇంకా అమెరికన్ సెంట్రల్ కమాండ్ డిసైడ్ చేయాల్సింది. బట్ ఇరానియన్ క్షిపణులపై రక్షణ చర్యకు సంబంధించి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆమోదం తెలిపిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సైనిక శక్తిని ఇప్పుడు అంటే ఆ ఇంగ్లాండ్ ఎయిర్ బేస్ లపై ఆయన ప్రస్తుతం మోహరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ సందర్భంగా యుఎస్ బాంబర్లు ఇప్పుడు B-52 బాంబర్లు RAF స్థావరంలో దిగిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ చెప్పుకునే ఏంటంటే ఐరన్ బట్లర్ల పేరుతో పిలువబడే B-52 ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రాటో ఫోర్ట్రెస్ రన్వే పై దిగుతున్నప్పుడు దీనికి సంబంధించి అక్కడ కొన్ని వార్తా సంస్థలు మనకు బయటపడ్డాయి. ఇది గ్లౌసెస్టర్ షేర్ అంటారు. ఇక్కడ RAF ఎయిర్ బేస్ ఉంటుంది. గ్లౌసెస్టర్ షేర్ RAF ఫెయిర్ఫోర్డ్ ఎయిర్ బేస్ లో మొత్తం 3 B-52 బాంబర్ దిగాయి. ఇంత ముందే ఆల్రెడీ 8 ఉన్నాయి అక్కడ B-1 బాంబర్లు. సో దానికి ఇవి కలిసాయి. మొత్తం 11 విధ్వంసకర వాహక నౌకలివి, యుద్ధ నౌకలివి, ఫైటర్ జెట్ సో మొత్తం 11 ఫైటర్ జెట్లున్నాయి. అందులో B-11 8 ఉన్నాయి, 3 B-52 ఉన్నాయి. B-52 ఎంత భయంకరమైందంటే అది ఒక రకంగా విధ్వంసాన్ని సృష్టించడంలో దానికి అదే సాటి అని చెప్తారు. ఎందుకంటే మనకు అది రాడార్లను కూడా పసిగట్టే వీలు లేకుండా అది క్షణాల్లో తన పనిని ముగించుకునే పరిస్థితి అంత స్పీడ్ గా ఉంటుంది. సో దీనికి ఐరన్ బట్లర్లీ అని ఒక మారు పేరుతో పిలుస్తారనమాట. సో 2003లో ఇది ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ టైంలో ఇది అమెరికా సంకీర్ణ దళాలు సద్దాం హుసేన్ అప్పుడు గద్దెదించేందుకు దాడి చేసినప్పుడు ఈ విమానం ఉపయోగించబడ్డట్టుగా చెప్తున్నారు. అలాగే న్యూక్లియర్ వార్ హెడ్స్ ను కూడా మోసుకుపోయి ఇది ఆ సమయంలో దాడులు కూడా అంతే పకడ్బందీగా చేసేటువంటి సామర్థ్యం దీనికి ఉంది. సో ఈ B-52లో ఒకదానిపై బాంబర్ బ్యారన్స్ అంటూ కూడా నినాదాలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. యుఎస్ వైమానిక దళం యొక్క 23వ బాంబ్ స్క్వాడ్రన్ దీని ముద్దు పేరు పెట్టినారు. ఆ రకంగా ఇది B-1లు మొన్ననే వచ్చాయి. వారం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ B-52 బాంబర్లు RAF స్థావరంలో అక్కడ చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కొక్కటి దాదాపు 2 బిలియన్ల వరకు ఖరీదు చేసే ఈ వ్యూహాత్మక బాంబర్లు ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన క్షిపణులను మోసుకెళ్తూ గుర్తింపు లేకుండానే సుధీర మిషన్లను నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం కనబడుతుంది. దాంతో పాటు ఇప్పటికీ అక్కడ
ఆ బేస్ లో ఆర్ఐఎఫ్ బేస్ లో గ్లౌసెస్టర్ షేర్ అంటారు, అక్కడ ఆర్ఐఎఫ్ బేస్ లో C5 సూపర్ గెలాక్సీ కార్గో విమానం కూడా ఒకటి ఉంది. ఇది కూడా చాలా డేంజరస్. అక్కడ అంటే ఇది యుద్ధం చేయదు నేరుగా, కానీ అది కార్గో ఫ్లైట్. అది అక్కడ ఈ యుద్ధానికి కావాల్సిన సామగ్రి అంతా కూడా అందులో మోసుకొస్తున్నారు. ఇప్పటికే ఇది అమెరికాలోని ఆయుధ డిపోలో ఉన్నటువంటి అతిపెద్ద కార్గో ఇది. సో అందులో M1 అబ్రమ్స్ అనేటువంటి యుద్ధ ట్యాంకులు 2 వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే 6 అపాచీ హెలికాప్టర్ గన్షిప్లు అంటారు. సో ఇవి మనకు తెలిసింది. అపాచీ మనం కూడా ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నాం అమెరికా నుంచి. సో ఆ రకంగా అవి ఉన్నాయి. అలాగే 36 సైనిక వాహనాలు ఉన్నాయి. ఇది C5 సూపర్ గెలాక్సీ కార్గో. ఇది కూడా ఇప్పుడు RAF ఎయిర్ బేస్ కి దిగింది. సో ఈ రకంగా టెక్సాస్ లోని అబిలిన్ డైస్ ఎయిర్ బేస్ నుంచి ఇది నేరుగా గ్లౌసెస్టర్ షేర్ లోకి ఎగిరింది. అక్కడ 7 బాంబ్ వింగ్ నుంచి ల్యాండ్ అయ్యే మొదటి B1 బాంబర్ కు ముందు ఇవన్నీ కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం ఇప్పుడు 11 ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఈ లెక్కలు ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా అధ్యక్షుడు ఇరాన్ ను పెద్ద దెబ్బ కొడతా ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు మేము ఇంకా తీవ్రంగా కొట్టడం ప్రారంభించలేదు, ఒక పెద్ద వేవ్ రాబోతుంది, ఒక పెద్ద అలలాంటి దెబ్బ రాబోతుంది, అది కాచుకొని కూర్చున్నట్టు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మరి ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారం ఎంత విధ్వంసకర డెస్ట్రాయర్లు అంటే ఇవన్నీ కూడా మనం ఊహించుకోవచ్చు ఎంత దారుణంగా ఉంటుందో. సో ఆ రకంగా ఇవన్నీ కూడా పోగు చేస్తున్నారు. ఆ రకంగా ప్రస్తుతం కొన్ని వందల టన్నుల బరువు ఉండేటువంటి విధ్వంసకర పేలోడ్లను, అంటే ఆ పేలోడ్ ఏవైతే ఉన్నాయో, సో మందుగుడు సామగ్రిని మోసుకుపోయి అక్కడ శత్రువు టార్గెట్ల మీద జారబెట్టి అంతే సునాయాసంగా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి విమానాలు ఇవన్నీ కూడా. సో అధునాతన రాడార్, GPS వ్యవస్థలు కూడా కలిగి ఉండి, ఎలక్ట్రానిక్ జామర్లు, రాడార్ హెచ్చరికలు, శత్రువుల నుంచి రక్షించడానికి ఒక డెకాయ్ వ్యవస్థను కూడా కలిగి ఉంటాయి. మనకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ సిరియా, లిబియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాకుల్లో ఉపయోగించిన ఈ B1 దాదాపు 34 టన్నుల ఆయుధాలు సామాగ్రిని మోసుకెళ్లే పరిస్థితి. సో ఇప్పుడు ఆ B1 మొన్న ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్ గా మనకు ఒసామా బిన్ లాడెన్ పై అటాక్ చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కొండలను ఏ రకంగా పీల్చి పిప్పి చేశారు B1 బాంబర్లతో. ఆ B1 బాంబర్లు ఇప్పుడు ఈ B-52 బాంబర్లు. అలాగే సిరియా మీద వాడారు, లిబియా మీద వాడారు. మీకు ఇందాక చెప్పినట్టుగా 2003లో అప్పుడు సద్దాం హుసేన్ గద్దెదించేందుకు సంకీర్ణ దళాలతో కలిసి అప్పుడు వాడారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్తున్నాను, పాత స్టోరీలు, పాత నేపథ్యాలు ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు ఏవైతే వాడారో అప్పుడు ఎంత తీవ్రంగా యుద్ధాలు జరిగాయో ఇప్పుడు అదే తీవ్రతను మనకి ఇక్కడ ప్రతిబింబిస్తుంది చాలా క్లియర్ గా. అంటే అంత అమెరికా అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఏవైతే అధునాతన సాంకేతికతతో కూడుకున్నటువంటి అత్యంత విధ్వంసకర ఈ ఫైటర్ జెట్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇరాన్ పై మోహరించే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్ గా ఉన్నారో. అంటే ఇప్పుడు ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు కూడా అంతే భీకరంగా ఉన్నాయి. మరి ఈ దాడులు చూస్తుంటే అటు ట్రంప్ కూడా ఒక రకంగా నిద్ర పట్టడం లేదు, ఎందుకంటే ఇరాన్ నుంచి కూడా ఊహించలేని రిటాలియేషన్ స్ట్రైక్స్ ఉన్నాయి. మరి ఖచ్చితంగా వాళ్ళని అణిచివేయాలంటే ఇలాంటి అధునాతన యుద్ధ సామాగ్రి, వాళ్ళ అమ్ముల పొదిలో ఉన్నటువంటి విమానాలన్నీ కూడా బయటకు తీయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. సో గైడెడ్, అన్గైడెడ్ ఆయుధాలన్నీ కూడా ఈ పేలోడ్ ను మోసుకెళ్లేటువంటి మల్టీ మిషన్ బాంబర్స్ ఇవన్నీ కూడా US వైమానిక దళంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు. సో ఆ రకంగా లాంగ్ రేంజ్ క్షిపణులను మోసుకుపోతాయి. దాంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఏ శత్రువునైనా భారీ మొత్తంలో ఖచ్చితత్వంతో కూడినటువంటి ఆయుధాలను వేగంగా ప్రయోగించగలిగేటువంటి ఇవన్నీ కూడా టెక్సాస్ డైస్ నుంచి ఈ B1 బాంబర్లు, అలాగే దాంతో పాటు ఈ B-52 బాంబర్లు వచ్చాయి. మనకు ఆపరేషన్ హ్యామర్ మనకు తెలిసిందే, మొన్న ఇస్ఫహాన్, నతాంజ్ ఫోర్ట్ లో జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా మనకు ముస్సోరి నుంచి వచ్చాయి B-2 బాంబర్లు. అవైతే ఇంకా భూ అంతర్భాగాన్ని కూడా డ్రిల్ చేసి అటాక్ చేసే బాంబర్లు అవి. సో అది వేరు. ఇది ఇప్పుడు మాత్రం ఈ డైస్ ఎయిర్ బేస్ టెక్సాస్ నుంచి వచ్చాయి. సో ఆ రకంగా B1 ఏదైతే ఇవి ఉన్నాయో B-52 బాంబర్స్ ఇవన్నీ కూడా దాదాపు 11 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మరి ఎప్పుడు దిగుతాయనే తెలియలేదు. బహుశా ఈ రాత్రి చేయొచ్చు, లేదా ఇంకా 2-3 రోజుల్లో చేయొచ్చు. అక్కడ నుంచి ఇరాన్ నుంచి రిటాలియేషన్ స్ట్రైక్స్ కూడా ఒకవేళ ఊహించని స్థాయిలో ఉంటే ఖచ్చితంగా భారీ విధ్వంసం ఉంటుంది. ఇప్పటికే మనకు తెలిసింది, అమెరికన్ మంత్రి పీటీ హెగ్సేత్ కూడా చెప్పారు, చాలా దారుణమైనటువంటి స్ట్రైక్స్ ఉంటాయని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే అక్కడ ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ని పేల్చేశారు. అలాగే అక్కడ ఆయిల్ రిఫైనరీలన్నీ కూడా పేల్చేశారు. తెహరాన్ ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టారు.
ఆ రకంగా అనేకంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రధాన స్థావరాలు ఉన్నాయో IRGC స్థావరాలు, వాళ్ళ మిలిటరీకి సంబంధించిన బ్రిగేడ్ ఆఫీసెస్, నావల్ బేసెస్, ఎయిర్ ఫోర్స్ బేసెస్, లోకల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు అన్ని కూడా విధ్వంసం చేస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఖచ్చితమైనటువంటి విధ్వంసం చేయాలనుకుంటే కనుక వీళ్ళు చాలా క్లియర్ గా వీటన్నిటిపై అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు అమెరికా చాలా క్లియర్ గా ఉంది, ఇజ్రాయెల్ చాలా క్లియర్ గా ఉంది. ఈ దాడులకు సంబంధించి ఇప్పటికైతే ఉధృతం చేస్తామంటూ చెప్తున్న నేపథ్యంలో మరి B1, B-52, B-2 బాంబర్లను ఇప్పటికి ప్రయోగించేందుకైతే ఈ RAF ఎయిర్ బేస్ అయితే ఏదైతే ఉందో గ్లౌసెస్టర్ షైర్ నుంచి ప్రస్తుతం ఇది విల్ట్ షైర్ సరిహద్దులో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఇది. సో ఇది యూరప్ ప్రాంతంలో ఉంది. దీని నుంచి ప్రస్తుతం కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాని నుంచి ఇప్పుడు ఈ విమానాలను కూడా ప్రయోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మొదట ఇందాక నేను చెప్పినట్టుగా ఇది 1952లో ఎగిరింది. అయినప్పటికీ కూడా దాని సామర్థ్యం, దాని సుదూర ప్రాంతం నుంచి కూడా దాన్ని ఎట్లా టార్గెట్ చేయాలి, ఎంత వ్యూహాత్మకంగా ప్రయోగించాలనేది కూడా చాలా క్లియర్ గా అది ఇంకా అంతే పటిష్టంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఇరాన్ పై దాడులు పెరుగుతాయని హెచ్చరించిన తర్వాత అమెరికా ఈ వైమానిక స్థావరాల్లో, బ్రిటన్ వైమానిక స్థావరాల్లో ఈ బాంబులను మోహరించడం, దాంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇది ఎక్కడికి దారి తీయబోతుంది, ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధ్వంసం కనుక చోటు చేసుకుంటే మరి ఎంత దారుణంగా ఉంటుంది అనేది తేలాల్సి ఉంది. సో ఆ రకంగా B-1 లాన్సర్ బాంబర్స్ తర్వాత ఈ B-52 వచ్చాయి. RAF ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియాను ఉపయోగించడానికి ప్రస్తుతం అనుమతి దొరికిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఖచ్చితంగా ఇక ఏ అవకాశాన్ని, సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఏ అవకాశాన్ని జారబెట్టుకునే పరిస్థితి లేదు. ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ను పీల్చి పిప్పి చేయాలి. ఇప్పటికే ఒక విషయం చెప్పాలి, ఇరాన్ లో ఖమేనీ ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త సుప్రీం లీడర్ గా ముస్తాబా ఎన్నికయ్యాడని తెలిసిన తర్వాత ఇక మళ్ళీ వీళ్ళు ఇంకా యాక్టివేట్ అవుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా జాయింట్ అటాక్స్ పెంచే అవకాశం ఉంది. ఈ సంయుక్త దళాలు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మళ్ళీ ముస్తాబాని టార్గెట్ చేసి అతన్ని కూడా ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు. దాంతోపాటు ఇంకా మిగిలినటువంటి IRGC కమాండ్ సెంటర్లని ఇప్పటికే మనకు లాంచ్ ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో మిసైల్స్, డ్రోన్లు, మరి ఇంత దాడి జరుగుతున్నా ఈ ఇరాన్ వాళ్ళు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారని చాలా కామన్ మ్యాన్కి వచ్చే సందేహం అది. సో ఏవైతే లాంచ్ ప్యాడ్ ఉన్నాయి భూగర్భ కేంద్రం దాచిపెట్టినటువంటి ఆ వేలాది డ్రోన్లను, మిసైల్స్ బయటకు తీసి గుర్తు తెలియని నిర్మానుష్యం ప్రదేశం నుంచి అయితే అవి జారవిడిస్తున్నారు. అక్కడ వాటిని అత్యంత అధునాతన GPS టెక్నాలజీ, గూగుల్ టెక్నాలజీతో వాడి ప్రస్తుతం రియల్ టైమ్ శాటిలైట్ టెక్నాలజీని వాడి గుర్తిస్తున్నారు. వాటన్నిటి కూడా విధ్వంసం చేస్తున్నారు. త్వరలోనే ఇక ఈ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా మట్టు పెడతామంటున్నారు. వీళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫైనల్ గా ఇరాన్ లో ఆ రెజిమేని కంప్లీట్ గా తుడిచిపెట్టాలి, ఇది ఖమేనీ పాలనని, తర్వాత కొత్త నాయకుని అక్కడ గద్దెనెక్కించాలనేది వీళ్ళ ఆశయం. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటన్నిటికి తోడు ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ కూడా దారుణంగా పెరుగుతున్నాయి, చమురు ధరలు పెరుగుతున్నాయి. దాంతో పాటు ఇక్కడ మనకు ఎయిర్లైన్స్ సంబంధించి కూడా ఎయిర్లైన్స్ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి స్టాక్స్ కూడా పడిపోయాయి. యునైటెడ్ ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్, అలాగే చాలా ఎయిర్లైన్స్ షేర్స్ కూడా ఇప్పుడు పడిపోతున్నాయి. వాటి ధరలు కూడా ఇక విమాన ప్రయాణం కూడా ఇప్పుడు కాస్ట్లీగా మారే అవకాశం ఉంది, ప్రధానంగా పశ్చిమ దేశాల్లో. దీంతో కొంత ఆందోళన అయితే కొనసాగుతుంది. మరి ఇవన్నిటి కూడా హార్మూజ్ స్ట్రైట్ మూసివేయడం అక్కడ ప్రధాన కారణం. సో ఏదేమైనా యుద్ధానికి ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటుంది. ప్రతి అంశాలు కూడా యుద్ధం ఒక చోట జరిగినప్పుడు ఇన్ని రకాల ప్రభావాలు ఉంటాయి. కాబట్టి మరి దీన్ని ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అదే చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు మేము గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ నాయకత్వాన్ని ఉపయోగిస్తే మళ్ళీ 4 ఏళ్లకు 5 ఏళ్లకు యుద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అట్లా ఉండదు. ఇప్పుడే మొత్తం ఏదున్నా కానీ శత్రుశేషం లేకుండా చేద్దాం, కంప్లీట్ గా ఇప్పుడే ఈ వ్యవహారానికి ముగింపు పలుకుతామని చెప్తుంటే దీన్ని బట్టి క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా యుద్ధం మిగిలే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ మరికొద్ది నెలల పాటు యుద్ధం చేయబోతుంది. వెరీ క్లియర్. ఓకే, రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు అతి శక్తివంతమైన B-52 విమానాలను అయితే అటు ఇరాన్పై దాడి చేసేందుకు కూడా అమెరికా అయితే సిద్ధం చేస్తుందనే చెప్పాలి. సో ఎంతో సామర్థ్యం గల విమానాలను ఇప్పుడు ఎందుకు అమెరికా తీసుకొచ్చింది, సో వీటితో ఎప్పుడు ఇరాన్పై అటాక్ చేయనుంది. ఇప్పటికే ఈ విమానాలు కూడా UK ఎయిర్ ఫోర్స్కి అయితే చేరుకున్నాయి. సో వీటితో కనుక యుద్ధం మొదలు పెడితే ఇరాన్కి అతి
తీరని నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇరాన్ పరిస్థితి ఏంటనేది కూడా ప్రశ్నార్థకరంగా మారింది. సో అందుకు తగ్గట్టుగానే అదే ధీటుగా కూడా ఇరాన్ అయితే ఒక పక్కన ఎదురు దాడి చేస్తూ వస్తుంది. మరి ఈ B-52 విమానాలు అనేవి కూడా ఎంతో కీలకమనే చెప్పాలి. సో అలాంటి వాటిని ఇప్పుడు ఇరాన్ పై కూడా దాడి చేసేందుకు ప్రయోగించడానికి కూడా అమెరికా అయితే సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటికీ ఈ విమానాలు సైతం కూడా అటు యూకే ఎయిర్ బేస్ కి అయితే చేరుకున్నాయి. మరి వీటితో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతుంది, సో వీటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, దీన్ని ఇరాన్ ఎలా తిప్పుకొట్టుబోతుంది అనేది కూడా వేచి చూడాలి.